నమస్కారం. పద్మాకర్ రెడ్డి గారు, మొత్తం మీద క్రెడిట్ చోరీ చేయాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వస్తుంది? 95% పూర్తయినటువంటి బ్యారేజీలను ఇప్పుడు ఓపెన్ చేసి కాంగ్రెస్ పార్టీ కట్టినదిగా ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఇది బీఆర్ఎస్ ప్రశ్న. ముఖ్యంగా మెగా టీవీ 9 ప్రేక్షకులకు నమస్కారాలు. అదేవిధంగా నాతో పార్టిసిపేట్ అవుతున్నటువంటి పావని గౌడ్ గారికి, అదేవిధంగా మిగిలిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వాస్తవంగా 95% గిట్ట వాళ్ళు కట్టినట్టయితే అది అప్పుడే ఓపెన్ చేయబడుతుండేది. ఇప్పటిదాకా ఎందుకు ఆగుతారు? వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఓపెనింగ్కే ముందు చూపుతారు సార్. వాస్తవంగా నేను చెప్పేది ఏంటి అంటే, ఏ ప్రాజెక్టులు ఎవరు కట్టినరు అనేది మీరు సపరేట్ ఒక చర్చ పెట్టుండ్రి. ఆ చర్చకు మేము వస్తాం. రెండోది ఏంటంటే, ఈ దేశంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టినాం, కానీ వాళ్ళు కాళేశ్వరం కట్టంగానే కూలిందంటే వారంలో ఉసుక వచ్చి కట్టిరా, సిమెంట్ వచ్చి కట్టిరా, లేదా బూడిద వచ్చి కట్టిరా అనేది వాళ్ళకి తెలవాలా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది అని అంటే, ఈరోజు 90 ఒక్క నిమిషం కాళేశ్వరం కూడలేదా? ఒక్క నిమిషం మీరు మాట్లాడిన సేపు నేను మాట్లాడలేదు మేడం. పావని గౌడ్ గారు, మీరు మాట్లాడిన సేపు నేను మాట్లాడలేదు. పోదాం పోదాం పోయినా పోదాం, మేము కూడా వస్తాం. సిరాజ్ భాయ్ గారు, నేను ఊరుకున్నా, నేను మాట్లాడిన ఊరుకోమను, తర్వాత మాట్లాడమను. కంప్లీట్ అయితే 95% కంప్లీట్ అయితే 2.5 సంవత్సరాలు సార్, 5 సంవత్సరం సార్. ఒక మాట నేను చెప్పేది సార్. ఇప్పుడు ఏదైతే మీరు అంటున్నారు కదా, మన ఆ చెరకోట ప్రాజెక్టు ఓపెనింగ్ చేసేది అనేది 90% వాళ్ళు కంప్లీట్ చేస్తే, ఇప్పుడు 2.5 సంవత్సరాలు 95% పడితే, ఇప్పుడు 2 సంవత్సరాలుగా వాళ్ళకే తెలియాలి. కానీ బాపు అనే వ్యక్తి ఎవరు కాదని ముచ్చట కాదు, ఆయనే స్వయం చేస్తా ఉన్నా. ఎక్కడ ఏది జరిగిందనేది ప్రతి దానికి ఒక నిజం ఉంటుంది. అబద్ధం ఆట ఆడినంత సేపు నిజం అనేది నిద్రపోతుంది. నిజం నిద్ర లేచింది అనుకోని అప్పుడు అబద్ధం అనేది ఉండదు అనేది వారు గుర్తించాల్సిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొకటి ఏంటి అంటే, ఏ ప్రాజెక్ట్ అయినా కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రాజెక్టులు కట్టింది. ఈ రోజు అవన్నీ ఎందుకు కూరలేదు సార్? ఓకే, పద్మాకర్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ట్రయల్ రన్స్ పూర్తయినాయా కదా? బీఆర్ఎస్ ప్రాజెక్ట్ లో ట్రయల్ రన్ పూర్తయినట్టయితే ఆయన ఎలక్షన్ల ముందే ఓపెన్ చేసి పోయేటాడు కదా. బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ట్రయల్ రన్ కూడా పూర్తి కాలేదు. ఇప్పుడు ట్రయల్ రన్ చేసి దాన్ని ఓపెన్ చేసింది రేవంత్ రెడ్డి గారు. ఆ 2 సదరన్ ప్రాజెక్ట్ కావచ్చు, ఇది కావచ్చు, 2. పద్మాకర్ రెడ్డి గారు ఒకసారి పేపరు మెగా 9 వాళ్ళకి పంపిస్తా, ఒకసారి చూడండి. ట్రయల్ డక్కన్ క్రానికల్ పేపర్ లో వచ్చింది. సెప్టెంబర్ 2023 రోజు ట్రయల్ రన్ కూడా జరిగింది. చూడండి ఒకసారి, మీకు అనిపిస్తలేదా? ఇగో ఇక్కడ వీళ్ళందరూ ఇంజనీర్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడతారా? అసలు రేవంత్ రెడ్డి ఏం చేసిండండి 2 ఏళ్ల నుంచి? మాట్లాడతా ఏం చేసిండండి? అదే అమ్మా, సెప్టెంబర్ లో ఒకవేళ ట్రయల్ రన్ పూర్తి అయినట్టుంటే వాళ్ళు అక్టోబర్ లో పూర్తి చేసి పోదురు కదా. సెప్టెంబర్ లో కంప్లీట్ అయితే అక్టోబర్ లో పూర్తి చేయకపోదురా? దానిలో ఇంకేమేమి ఫాల్ట్స్ ఉన్నాయో, ఇంకేం పెండింగ్ ఉన్నదో ఆ పెండింగ్ ను కంప్లీట్ చేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది. అర్థమైందా? అట్లయితే మీరే పూర్తి చేసేవాళ్ళు, మేము కాదు. మీరు వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారా? మీరు వేరే వాళ్ళకి టీఆర్ఎస్ పార్టీ ఏది కానీ వేరే మేము తెలంగాణ తెచ్చినామని చెప్పవచ్చు. ఓకే,